ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృప కనికను బట్టి మరొకసారి మీ ముందు రావడానికి, మరి వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన భాగ్యానికి వందనాలు తెలియచేస్తున్నాను. మరి చూస్తున్న మీకును చేరున్న మీకు ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ వాక్యాలు చూస్తూ మీరు అనేక మందికి మరి మా సమాచారం తెలియపరిచి ఈ ఛానల్ని అభివృద్ధి చేయాలని మరి కోరుకుంటూ ముందుకు వెళుతున్నాం. ప్రియులారా, ఈరోజు మరి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పాను. ఇది అంశం. ప్రియులారా, ఇది మత్తయి సువార్త 9వ అధ్యాయము మరి 37 వచనాన్ని మనం జ్ఞానం చేస్తూ ముందుకు వెళుతున్నాం. యేసుక్రీస్తు వారు సమాజ మందిరాల్లో బోధిస్తూ అనేక మందిని ఆయన మరి రోగాలను బాగు చేస్తూ, వ్యాధులను స్వస్థపరుస్తూ, పట్టణాల్లోని గ్రామాల్లో ప్రదేశాలన్నీ కూడా ఆ ప్రదేశాలన్నీ కూడా సంచారం చేసి తిరుగుతూ ఆయన మరి ఆ ప్రజలను చూసి ఆయన ఏమనుకున్నాడంటే, వీళ్ళందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని, వారిని చూచి వారి మీద జాలిపడి కనికరిపడి వారితో ఈ మాట చెప్పాడు. ప్రియులారా, ఎందుకంట వాళ్ళని పరామర్శించేవాళ్ళు లేరు, వాళ్ళని రక్షించేవాళ్ళు లేరు, అంధకారం నలిగిపోతున్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పుట్టే సమయానికి భయంకరమైన అగాధములో ప్రజలు నలిగిపోతున్నారు. చూడండి, చెరలోను, చూడండి రాజుల చెరలోను, చూడండి పరిపాలకుల చెరలోను నాశన కోపంలో ఉన్నారు. చూడండి, గడగడ వణుకుతున్నారు. ప్రియులారా, అంటే ఎలా ఉన్నారంటే, రక్షించేవారు మాకు లేరా, జాలి చూపేవారు మాకు లేరా, బాగు చేసేవారు మాకు లేరా అని చెప్పి భయముతోనూ, చూడండి భక్తితోను, చూడండి భక్తి లేక భయంతోనూ గడగడ వణుకుతున్న పరిస్థితుల్లో ఆయన ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఆయన కోత విస్తారమే కానీ. ప్రియులారా, కోతనగా ఆయన యుగ సమాప్తి ఉపమానంగా చెప్తున్నాడు. ఆయన ఒక ద్రాక్ష తోటని తీసుకున్నాడు. ఆ ద్రాక్ష తోటలో ఆ యొక్క పండ్లను కోయడానికి పనివాళ్ళు కావాలని చెప్పాడు. ప్రియులారా, ఈ ద్రాక్ష తోట అనగా ఇశ్రాయేలు వనం ప్రజలు, భూమి మీద ఉండే ప్రజలందరిని ఆయన మరి ద్రాక్ష తోటలో పండ్లుగా పోల్చాడు. ప్రియులారా, వాటిని కోయడానికి మనుషులు కావాలి, అంటే వాటిని మార్చడానికి, వాటిని క్షేమంగా చూడండి ఆ ద్రాక్ష గెలని దింపడానికి క్షేమంగా వాళ్ళని దింపాలి, పాడవకుండా వాళ్ళని దింపాలి. అంటే భూమి మీద అంధకారములను చీకట్లో నలిగిపోతున్న ప్రజల్ని ఎలా అండి, ఆ ద్రాక్ష పళ్ళు ఎలాగైతే కోసి అది యజమానికి అప్పగిస్తారో మంచిగా, అట్లాగే వాళ్ళని బాగు చేయాలనే ఉద్దేశంతో మరి ప్రపంచం ఉంది. ప్రియులారా, కారణం ఏంటంటే చీకటిలోను అంధకారము నలిగిపోతుంది. ఆ పరిస్థితిలో యొర్దాను, నప్తాలి, జెబులును ఆ ప్రాంతం, గలిలయ ప్రాంతంలో ఆ ప్రజలందరూ అదే పరిస్థితి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు నజరేతులో ఆయన పుట్టాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. పూర్వం ప్రవక్తలు, యాజకులు, లేవీయులు, పరిచారకులు, నేడు శాస్త్రులు, పరిచయులు, సద్దుకైన వాళ్ళు ఈ ప్రస్తుత కాలం ఉన్నారు. ప్రియులారా, వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యం గురించి ఆలోచన చేసే క్రమంలో ఉన్నారు. అయితే శాస్త్రులు, పరిచయులు ఇప్పుడున్నారు, సద్దుకైలు. పూర్వమైతే దేవుడు ప్రవక్తలతోనూ, యాజకులతో, లేవీయులతో మాట్లాడేటువంటి వాడు, రాజులతో కూడా మాట్లాడేటువంటి వాడు. కానీ మరి అంధకారం 400 సంవత్సరాలు ఆయన ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, ఈ 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన మౌనం వీడి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకంలో పంపించాడు. ఆయన రక్త మాంసాలు కలిగిన మానవుడిగా లోకంలోకి వచ్చి ఆయన సర్వ మానవాళి మీద దయ చూపి, కనికరం చూపించి, వాళ్ళ మీద విమోచించి వాళ్ళని పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర చేర్చడానికి, తండ్రికి మనకును మధ్య కలిగిన ఆ భేదాన్ని తొలగించి ఆయన బంధుత్వాన్ని కలుగజేసి రక్షణ మార్గాన్ని మనం తెలియచేసి ఏం చేశాడండి, చీకటిని వెలుగును ప్రసాదించి ఆయన ఈ లోకానికి ఆయన శాంతమూర్తిగా, సమాధానపరుడుగా, అంతేకాకుండా విమోచకుడిగా, రక్షకుడిగా లోకంలోకి వచ్చి ఆయన స్వార్థను ప్రకటించేట పరిస్థితులు ఈ మాటలు మాట్లాడాడు. ఏమన్నాడండి ఆయన, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపమని తన యజమానిని వేడుకున్నాడని ఆయన తన శిష్యులతో చెప్పాడు. ప్రియులారా, శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు. వారితో ఈ మాట మాట్లాడాడు ఆయన, పరలోకమందున తండ్రిని వేడుకున్నాయా మీరు? ఇక్కడ ఎలా ఉన్నారు? అందరూ నాశన కోపంలో ఉన్నారు, పాడైపోయారు, అగాధం ఉంది, కోత సమాప్తం ఉంది, తీర్పు రెడీగా ఉంది. యుగ సమాప్తి కాబట్టి కోత అనగా యుగ సమాప్తి అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. అలాగే పొలం అనగా ద్రాక్ష తోట. ఈ లోకములో ఉండే ప్రజలందరికీ కూడా తీర్పు సిద్ధంగా ఉంది. ప్రియులారా,
నేనైనా మీరైనా ఎవరైనా అందరూ దేవుని తీర్పుకు సిద్ధంగా ఉండవలసిందే. అది ఆయన యొక్క ప్రణాళిక. అందుకే ఆయన ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మరి ఆయన ఒక ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యం ఇంటి యజమానుడి పోలి ఉంది అని చెబుతా ఏమన్నాడంటే, మరి పరలోక రాజ్యం యొక్క ఇంటి యజమానుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. అంటే ఈ భూమిలో ఉండే ఒక పొలం. ఈ లోకం అనే పొలంలో ద్రాక్ష గెలలు పండున్నాయి. ఈ ద్రాక్ష గెలలు కోయడానికి పనివారు కావాలంటే సేవకులు కావాలి. సేవకులు లేరట. కోత విస్తారంగా ఉందంట. అంటే రక్షణ లేని వారు కరువు అయిపోయి, సేవకులు లేక, మార్గం చూపేవాడు లేక, దిక్చూచి లేక, చూడండి విమోచన లేక అంధకారం నలుగుతున్న వారి గురించి ఆయన మాట మాట్లాడాడు ప్రియులరా. అంటే మంచి చెప్పేవాడు లేరు, పలకరించేవారు లేరు, ఆదరించేవారు లేరు. చూడండి అందరూ కూడా దుర్మార్గులు ఉన్నారు. చూడండి దుర్మార్గత రాజ్యం వెళ్తుంది. ప్రజలకు అధికారులు ప్రజల మీద వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అరాచకాలు చేస్తూ వాళ్ళ ఇష్టాన్ని చలాయించుకొని వీళ్ళు రాజులు కానీ అధికారులు కానీ పరిస్థితులు ఉన్నారు ప్రియులరా. కాబట్టి ఆ స్థితిని బట్టి ఆయన మాట్లాడాడు. ఏమన్నాడండి ఆయన? ఒక ద్రాక్ష తోటకి పని వాళ్ళు కావాలి. ఆ పని వాళ్ళని తన యజమాని పిలిచి యజమాని దగ్గరికి ఏమన్నాడు ఆయన? తన దగ్గర పనిచేసే నమ్మకమైన గృహ నిర్మాణ పనివాడిని పిలిచి ఉన్నాడు, ఈ ద్రాక్ష తోటలో పని చేయడానికి కొంతమంది నువ్వు పిలము అని చెప్పాడు. వారికి ఒక దినానికో దినారం చొప్పున ఇస్తానని చెప్పి ఒక మాట చెప్పి అదే ప్రకారం పిలమని చెప్పినప్పుడు ఆయన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు పనిచేసే వరకు కూడా 5 గంటలు చేసే వరకు కూడా ఒక దినారం అంటే ఒక ₹1/2 అని చెప్పాడు అక్కడ. పిల్లలు అదే ప్రకారం చెప్పగానే 6 గంటలకు వచ్చారు, పనిచేస్తున్నారు. పనిచేస్తుండగా ఏం చేశాడంటే మళ్ళీ ఆయన ఎంతమంది వచ్చారు ఎంత అని చెప్పినప్పుడు, అయ్యా మరి చాలా ఉందని చెప్పినట్టు మరి 9 గంటలకి మళ్ళీ వెళ్ళి కొంతమంది తీసుకురామని చెప్పినప్పుడు అతను 6 గంటల వాళ్ళు పనిచేస్తుండగానే మళ్ళీ ఎక్కడైతే పిలిచాడో అక్కడికి వెళ్ళగానే కొంతమంది కనపడుతున్నారు. వాళ్ళు ఎలాగున్నారండి? పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతూ ఖాళీగా ఉన్నారంట. సంత వీధుల్లో వాళ్ళు ఊరక నిలిచి ఉన్నారట. ఏమైనా ద్రాక్ష తోటలో పని రమ్మంటే వాళ్ళు వచ్చారంట, పని చేస్తున్నారట. తర్వాత మళ్ళీ 12 గంటలకు కూడా మరి పని వాళ్ళ కోసం వెళ్తే మరి 12 గంటలు కూడా కొంతమంది వచ్చారంట, వాళ్ళు కూడా పని చేస్తున్నారట. తర్వాత 3 గంటలకు కూడా వెళ్తే 3 గంటలకు కూడా కొంతమంది వచ్చారంట, వాళ్ళు కూడా పని చేస్తున్నారట. అయినా ద్రాక్ష తోట చాలా ఉందట. అప్పుడు కోత చూడండి యజమాని ఏమంటాడంటే, ఏమయ్యా ఎంతవరకు పనిచేస్తారు, ఎంతమంది కావాలంట? ఇంకా చాలా ఉందని చెప్పగానే వెళ్ళు అని చెప్పాను. అయ్యాను చాలామందిని పిలిచాను, నాకు ఎవరు కనపడలేదని చెప్పాడు. అంటే శాస్త్రులు చూడండి ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు. పూర్వమైతే ప్రవక్తలు, యాజకులు, లేవీయులు వాళ్ళ ఇష్టాన్ని చలాయించుకున్నారు. పరలోకమందున తండ్రి ఉద్దేశాన్ని విడిచి వాళ్ళ సొంత క్రమంలో నడుస్తూ ఏం చేశారంటే సొంత ఆలోచనలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచనను ఆయన విని ప్రవక్తల, యాజకులు కూడా ఆయన చెప్పినట్టుగా నడవలేదు కాబట్టి స్వార్థంతో నడిచారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలో ప్రయాణం చేశారు. కాబట్టి వాళ్ళని ఆయన అవన్నీ కూడా ప్రక్కన పెట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన స్వయంగా తన కుమారుని లోకమునకు పంపించాడు. ఆయన ఎలా వచ్చాడంటే మానవదారిగా పుట్టాడు. ఎక్కడ పుట్టి? నజరేతులో పుట్టాడు. ఆయన పుట్టి చూడండి యోర్దాను ప్రాంతం అందలి జెబులూను, నఫ్తాలి ఆ ప్రదేశాలను సంచారం చేసుకుంటూ గలిలయకు వచ్చి గలిలయ ప్రదేశంలో ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడండి? అనేక మందిని బాగు చేసి కళ్ళు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, చూడండి మరి అనేక సమస్యలు ఉన్న వాళ్ళకి, దురాత్మలు పట్టిన వాళ్ళకి, బలహీనలైన వాళ్ళకి అనేక మందిని ఆయన బాగు చేస్తూ కొన్ని వేల మంది ఆయన వెంబడిస్తున్నాడండి. కొన్ని వేల మంది రోగాలతోనూ బాధలతోనూ మనశ్శాంతి లేకుండా అయోమయంలో చూస్తున్న జనాన్ని చూసి ఆయన తలడిల్లిపోయి కనికరపడి ఈ మాట చెప్పాడు. ప్రియులరా, అంటే మరి కోత చాలా ఉంది, పని వాళ్ళు లేరంటే సేవకులు వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు లేరు, వాళ్ళకి విమోచించే వాళ్ళు కూడా వాళ్ళు లేరు, వాళ్ళని రక్షించే వాళ్ళు కూడా లేరు. అంటే పనికొచ్చిన వారు లేరు. పనివారు అంటే సేవకులు. ప్రియులరా, ద్రాక్ష పండ్లు అంటే ప్రజలు. అంటే యజమానుడు అంటే పరలోకమందున్న తండ్రి దేవుడు, పరలోకమందున్నటువంటి తండ్రి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని యజమానుడిగా లోకమును పంపించాడు. అయితే పనివారు కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు. ప్రియులారా, సాయంత్రం అయిపోయింది, 6 గంటల వరకు పనిచేశారు, బట్టబడిచ్చేయమన్నాడు. అయితే 6 గంటలు వాళ్ళు కనిపెడతారు, మాకు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? సాయంత్రం 5 గంటల వారి నుంచి ఉదయం 6 గంటల వారు వచ్చిన వారికి, ఉదయం వచ్చిన వారికి కూడా ఒకే విధంగా బట్టబడిచ్చేయమన్నాడు. అలాగే పంపకం మొదలుపెట్టాడు. 5 గంటల వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు తీసుకున్న తర్వాత మరి చూడండి 3 గంటల వాళ్ళకి వచ్చే సమయానికి మధ్యలోనే 6 గంటల వాళ్ళకి ఎలాంటి ఆలోచన, దురాశ కలిగింది. అరే
గంట పనిచేసిన వాడికి అదే కూలా, ఉదయం నుంచి పనిచేసిన వాడికి ఇదే కూలా, ఇది ధర్మంగా లేదు కదా అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని యజమానుడు చెప్పినాడు. యజమానుడు ఏమన్నాడు, ద్రాక్ష తోట నాది, వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు కూడా నావి, నేను నా ఇష్టం గంట పనిచేసిన అదే ఇస్తాను, ఉదయం పనిచేసిన అంతే ఇస్తాను. కారణం ఏంటంటే నేను మీతో ఒడంబడిక ఎలా కుదుర్చుకున్నాను, ఒక దినారం అనేటువంటి విషయాన్ని మీతో మాట్లాడించుకున్నాను. ఆ మాటకి కట్టుబడి మీరు వచ్చారు కాబట్టి అదే కూలి తీసుకుని వెళ్ళిపోవడం చెప్పినప్పుడు ఉదయం వచ్చిన వాళ్ళు చనుక్కుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రియులారా, వాళ్ళు ఎవరంటే సేవకులు. ఒక వ్యక్తి రక్షించబడి లోకంలోకి వచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాడంటే చూడండి, అప్పటి వరకు కూడా అందులో దేవుని రాజ్యంలో మరి ఆ నడుస్తున్నటువంటి వ్యక్తులు ఏం చేశారంటే క్రొత్తగా వచ్చిన వాడిని ప్రేమించలేని వారిగా మారిపోయారు. ప్రియులారా, సేవకులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ప్రియులారా. అలాగే సంఘంలోని సభ్యులు కూడా ఇదే పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నారు. అందుకే ఈ ఆలస్యం వచ్చిన వారి యొక్క స్థితి జ్ఞాపం చేసుకుంటే 1 కొరింథీ రాసిన పత్రిక 1:27 చెప్తున్నాడు, ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు ఆయన ఏం చేశాడండి, జ్ఞానులను సిగ్గుపరచడం లోకంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వెర్రివారు ఎవరండి, అల్పులుగా వచ్చినటువంటి వారే, 5 గంటలకు వచ్చిన వారే, వాళ్ళ పని పాట లేకుండా, వాళ్ళకి ఎవరో పని చెప్పకుండా, వారిని పట్టించుకోకుండా, వాళ్ళు విసిరివేయబడి, వాళ్ళు వెలివేయబడి, చూడండి మన దేవునితో సంబంధం లేకుండా వారికి అవకాశం లేకుండా చేసిన ఆ జనాంగాలకి విమోచన కలిగించడానికి లోకంలోకి వచ్చి ఆయనే వారికి మొట్టమొదటి అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటివారు కడపడవారు మొదటివారుగా గుర్తించాడు. అట్లయితే రోమి రాసిన పత్రిక 9:30 చెప్తున్నాడు చూడండి, అట్లయితే మనం ఏమందము, నీతిని వెంటాడే అనుజనులు, నీతిని అనగా విశ్వాసం మూలం నీతిని పొందిరి. అంటే నీతి లేనటువంటి వాళ్ళు, అల్పులైన వాళ్ళు, తండ్రుల పితరులు చేసిన పాపంతో నలిగిపోతున్న వాళ్ళు, చూడండి దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానిటువంటి వాళ్ళకి ఆయన విమోచన కలిగించాడండి. కానీ వారసులు ఎలా ఉన్నారండి, గర్విష్ఠితనముతోనూ మేము గొప్ప అనే ఆలోచనలోను, అంతేకాకుండా మేము ఎక్కువగా మొదటి నుంచి ఉన్న వాళ్ళమే అనుకుని మేము వారసులం అనే విషయాన్ని చెప్పుకుంటూ వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళని వెనక భాగంలో ఉంచాడు. ప్రియులారా, అంటే మొదటివారు కడపటివారు మొదటి వారిగానే చూస్తాడు. అందుకే యెషయా ప్రవక్త ఏమని చెప్తున్నాడు, ఈ ప్రజలు కన్నులతో చూస్తూ 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, కన్నులతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, కానీ వారి హృదయము గ్రహించి ఎలా ఉన్నారండి, మనస్సు ఎలా ఉందండి, స్వస్థత లేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ మనసు స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయం ఎలాగుందండి, క్రొవ్వు చేసినది అనే గర్విష్ఠతనంతో కూడింది. కాబట్టి ప్రియులారా, దేశం ఎలాగుంది, ప్రవక్తలు చూడండి ఎలాగున్నారు, భయంకరంగా నడుస్తున్నారు. వాళ్ళు కూడా అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు. యాజకులు కూడా వారి పక్షాన నిలబడి చేస్తున్నారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు విమోచించడానికి లోకంలోకి వచ్చాడండి ఆయన. అందుకే దీనికి ఉపమానంగా చూపిస్తున్నాడు. లోక సువార్త 15వ అధ్యాయంలో 25-30 ఓ మాట చెప్తున్నాడు. ఏంటంటే ఆ ఉద్దేశం ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు పెద్దవాడు చిన్నవాడు తండ్రి ఆస్తిని పంచుకొని దూరదర్శి వెళ్ళిపోయి ఆస్తంతా పాడు చేసుకుని వాడి ఇష్టానుసారంగా మరి రకరకాల చెడు అలవాట్లకు లోనైపోయి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక వాడు పాడైపోయి దుస్థితిలో చూడండి, వాడు చివరికి ఆహారం లేక అలవడించిపోయి చూడండి, ఎవరు కూడా ఆహారం పెట్టక వాడి స్నేహితులు వాడి దగ్గర ఉన్న తిన్నారు, కానీ వాడి దగ్గర అంతా అయిపోయిన తర్వాత స్నేహితులు కూడా మొహం చాటుకుని వెళ్ళిపోవడంలో వాడిని ఎవరు రక్షించేవాడు, సాయం చేసేవాడు, భోజనం పెట్టేవాడు, మంచులు ఇచ్చుకోవడం లేక దిగులు పడుతూ వేదన పడుతూ చివరికి ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు ఎవరో పని ఒక చివరికి పందులు మేపేట పని కూడా ఒప్పుకోవడానికి వచ్చాడు. ప్రియులారా, ఆ పందులు మేపేవాడు ఒప్పుకున్నాడు. కానీ చూడండి, ఆ పందులు మేపేవాడి దగ్గరికి వచ్చి ఆ మాట మాట్లాడి చేస్తానంటే ఒడంబడి కుదుర్చుకోనుగానే వాడు లోపలికి వెళ్ళగానే చేశాడంటే అక్కడ పందులకేసి ఆహారం ఉండగానే ఆ పొట్టు తినడానికి ప్రయత్నం చేశాడు. అది వాడి వల్ల కాలే. అతను వెళ్ళి వచ్చాడు. చివరికి అక్కడ నిలబడలేక కన్నీరుతో విలపించి ఆకలి తలవణించిపోయి వేదనతోనూ రోదనతోనూ చూడండి భయంకరమైన స్థితిలో తండ్రి జ్ఞాపకం వచ్చాడండి. అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళకే పని ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి తలవణించిపోతున్నాను. తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేశాను నాయన, నీ కుమారుడిని పెంచుకునే యోగ్యత నాకు లేదు నాయన, నీ కూలివాళ్ళు ఒక్కడిగా పెట్టుకోమని చెప్పని నేను నా తండ్రిని అడుగుతాను, బ్రతిమలాడుకుంటానని చెప్పి తను తగ్గించుకొని పశ్చాత్తపడి తండ్రి దగ్గరికి వచ్చాడండి. తండ్రి వాడిని చేరదీసుకుని ఏం చేశాడండి, తండ్రి వాడిని చేరదీసి విమోచన కలిగించడానికి ఏం చేశాడంటే తన పనివారిని వాడికి అప్పగించాడు. ఇతను మారాడా లేదా,
ఇతను ఏ స్థితిలో ఉన్నాడో చూడమని చెప్పినప్పుడు పనివాళ్ళు ఏం చేశారంటే అతను పరిశీలించి ఆయా పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు కలిగింది కాబట్టి అతన్ని మనం బాప్తిస్మం ఇచ్చి రక్షించవచ్చు అని, రక్షణలో తీసుకురావచ్చు అన్నప్పుడు స్నానం చేసి మంచి కొత్త బట్టలు కుట్టించి ఉంగరం తొడిగించి ఒక ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసి మంచి మ్యూజిక్స్ అన్ని పెట్టి కార్యక్రమాలు చేస్తూ క్రొవ్విన దూడను వధించి మంచి సుగంధ ద్రవ్యాలతో అక్కడ ఆ ప్రదేశం అంతా అలంకరించి అద్భుతంగా చేసి ఒక కార్యక్రమంలో మరి మీటింగ్ను పెట్టి నాట్యాలన్నీ జరుగుతూ అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమంలో ఈ విషయాన్ని పెద్ద కుమారుడు పొలములో పని చేసుకుంటూ సాయంకాలం తిరిగి ఇంటికి రాగా ఇంటికి సమీపంలోని ఈ వాయిద్యాలు, ఈ నాట్యాలు ఇవన్నీ కూడా విని దగ్గరలోకి వచ్చిన తర్వాత ఇంటి ప్రక్కల వారిని అడగా, నీ ఏంటి ఈ విషయం, ఈ అడావుడి ఏంటని అడిగినప్పుడు, నీ తమ్ముడు మరి దూరదేశం వెళ్ళి తప్పిపోయి తిరిగి వచ్చాడట, నీ తండ్రి వాడి గురించి ఒక మంచి విందు ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేశాడన్నాడు. అది విషయం నీకు చెప్పలేదా? అరే పెద్ద కొడుకు నీకు చెప్పాడు అని చెప్పిన ఒక మాట చెప్పగానే వీళ్ళు మనసు ఎలా మారిపోయింది, ఇరిటేట్ అయిపోయాడండి, ఉత్తేజుడైపోయాడు, మూర్ఖత్వం వాళ్ళు ఆవరించిపోయింది, సహనాన్ని కోల్పోయాడు, ప్రేమను కోల్పోయాడు, తన ప్రేమను కోల్పోయాడండి. అప్పటి వరకు తండ్రి సేవలో ఉన్నాడు, అప్పటి వరకు తండ్రి మాటలో ఉన్నాడు, కానీ ఒక్క మార్పులో ఒక వ్యక్తి రక్షించబడి సంఘంలోకి వచ్చేటడికి వాడిని సహించలేకపోయాడు. ప్రియుల జ్ఞాపం చేసుకుందాం, సేవకులు ఎలాగున్నారండి, అలాగే సంఘంలో సభ్యులు కూడా అట్లా ఉన్నారు. పరలోక రాజ్యాన్ని సమీపించడానికి ఒక వ్యక్తి రక్షించబడి నూతన రక్షణ సంఘంలోకి వస్తే పాత వ్యక్తులు చూడండి, ఆ కాపరి అతన్ని ప్రేమించి అతనితోనే మంచిగా ఆదరించి అతనితోనే విషయాలను చెప్పి అతని గురించి ప్రార్థించి అతని కుటుంబాన్ని పరామర్శ చేస్తుంటే పాత వాళ్ళు ఈర్ష్య ద్వేషాలతో చూడండి రగిలిపోయి కోపాన్ని పెంచుకుని వాళ్ళు ఏమంటున్నారండి, ఆ కాపరి మీద ఇష్టానుసారంగా గొడవబడి వెళ్ళిపోతున్నారండి. అందుకే పెద్ద కుమారుడు ఏమన్నాడు, ఇంటి దగ్గరకు వచ్చాడు, తండ్రి చూశాడు, రా నా కుమారుడు అంటే లోపల వెళ్లకుండా వాడు అక్కడే ఉండిపోయాడు. ఏంటంటే అప్పుడు అంటున్నాడు తండ్రితో, పోయి ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నేను ప్రేమించున్నానే, నీ సేవ చేస్తున్నానే, నీ మాట ఎప్పుడు కూడా అధిగమించలేదే, నీ మాట పని వినకుండా నేను ఏ పని చేయలేదే, ఈ దుర్మార్గుడు నీ కుమారుడు, నీ తమ్ముడు, ఈ ఎవడు ఈ వీడు ఈ దుర్మార్గుడు పాడైపోయి వస్తే వాడుకు నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేయట, ఇది నా వల్ల కాదు, నేను సహించలేను. వాడు భ్రష్టత్వం తీసుకొచ్చాడు, నీకు కుటుంబాన్ని చెడ్డ పేరు తెచ్చాడు, నీకు అవమానం తెచ్చాడు, సంఘానికి తెచ్చాడు. ఇలాంటి వాడు చేర్చుకుని సంఘంలో నువ్వు వాడికి బాప్తిసం ఇచ్చి ఒక అద్భుతమైన విందు ఏర్పాటు చేస్తావా? ఇది నేను సహించలేను. నిన్న నాళ్ళు సేవించానే, ఇందుకు నీతో భక్తిగా నడిచాను, ఏనాడైనా నన్ను సంతోషించడానికి నా స్నేహితులతో ఒక మేకపిల్లని ఇచ్చి నాకు విందు ఏర్పాటు చేసావా? వీడు ఈ భ్రష్టుడి గురించి నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేస్తావా? అప్పుడు తండ్రి అన్నాడు, అయ్యా నీవు నాతోనున్నావు అయ్యా, నీవు నావాడు, నేను నీ వాడినయ్యా, రా అన్నప్పుడు నేను రానని వాడు ఏం చేశాడండి, అలిగి వెళ్ళిపోయాడు. ప్రియులరా, అంటే సేవకులు కరువైపోతున్నారు. ప్రియులరా, సంఘాల్లో ఒకళ్ళకొకళ్ళు సఖ్యత లేక, సమాధానం లేక, నేను గొప్ప అని ఆలోచనలో పడిపోయి, నేను నా సంఘము గొప్ప, నా ప్రాంతము గొప్ప, నా ప్రజలు గొప్ప అనేటువంటి ఆలోచనలు సేవకులు ప్రయాణం సంఘంలో సభ్యులు కూడా ఏం చేస్తారంటే ఒకరిని ఒకరు పొత్తు లేకుండా ఉన్నారు. ప్రియులరా, కనుక ద్రాక్ష తోటలో కోత చాలా ఉంది, పనివారు తగ్గువైపోయారు. ప్రియులరా, నేటి కాలంలో యుగ సమాప్తి సమీపం ఉంది. ఇదిగో ఆయన మేఘవరుడే వస్తున్నాడు, ప్రతి నేత్రమైనను చూచెను, భూజనులు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్న. పిల్లరా, ఎలా ఏడుస్తారండి? అయ్యో రక్షణ వారు రక్షించబడాలంటే, రక్షణ దగ్గరికి రావాలంటే వాళ్ళకి రక్షించేవారు దొరకరు, వాళ్ళకి బాప్తిసం ఇచ్చేవారు దొరకరు, చూడండి వాక్యము చెప్పేవారు దొరకరు. పిల్లరా, కాలం బహు విలువైనది, రేపేమో జరుగుననికి తెలియదు కదా, నీ జీవం ఏపడదని ఆలోచన చేస్తున్నావా? ప్రియులరా, అందుకే ద్రాక్ష తోట యజమాని వేడుకోమని చెప్పి తన శిష్యులను ఆయన హెచ్చరించాడు. ప్రియులరా, ఎలాగండి? ఆయన కనికరపడి జాలిపడి వేదనపడి, అయ్యో ఇంత దుస్థితిని విమోచించడానికి ఇలాంటి పరిస్థితుల ప్రజలు ఉన్నారు కాబట్టి పరలోకమందు తండ్రికి మీరు విమోచించండి, పరలోకమందు తండ్రిని మీరు వేడుకోండి, మీరు ప్రార్థిస్తే వీళ్ళందరికీ విమోచన కలిగించడానికి ఆయన అనేక మందిని పంపుతాడని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, కోత ఎక్కువ ఉంది, ద్రాక్ష తోటలో కోత ఎక్కువ ఉంది, పనివాళ్ళు తక్కువ ఉన్నారు. ప్రియులరా, ఈ స్థితిని మనం జ్ఞాపం చేసుకుంటూ మనం ఎట్లా ఉన్నాం, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దేవునితో మన విశ్వాసం ఎలాగుంది, మన సావాసం ఎలాగుంది, మనం అందరినీ ప్రేమించేవారు ఉండాలి, అందరినీ మనం అందరి కొరకు మనం సాయపడేవారు ఉండాలి.
కాబట్టి ప్రియులరా, ప్రేమ కలిగి యేసుక్రీస్తు వారు ప్రేమని పంచడానికి వచ్చారు కానీ ప్రేమించడానికి లోకంలోకి వచ్చారు కానీ ఆయన విడివిడిగా ఆయన జనాలను విడగొట్టడానికి ఆయన రాలేదు ప్రియులరా. ఆయన దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి తన ప్రేమను కుమ్మరించి తన కుమారుని పంపించి అందరిని విమోచించడానికి, పాపులను రక్షించడానికి లోకానికి ఆయన పంపించాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.